ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కావాల్సిన రైల్వే లైన్స్ ఏంటి అని అంటే కోనసీమ రైల్వే లైన్, అలాగే కడప బెంగళూరు రైల్వే లైన్ అయితే అంటూ ఉంటారు. అలాగే ఇంకా కొన్ని రైల్వే లైన్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కోనసీమ రైల్వే లైన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న కోనసీమ ప్రజల కళ ఎప్పటికీ నెరవేరడం లేదు. అలాగే కడప బెంగళూరు రైల్వే లైన్కి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు ప్రస్తుతానికైతే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త రైల్వే లైన్కి సంబంధించి ఆమోదం లభించింది. ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ కావాల్సిన కోనసీమ రైల్వే లైన్ గురించి ఎందుకు ఇంతగానం ముందుకు రావడం లేదు, కొన్ని రైల్వే లైన్స్ పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి కొంతమంది అయితే వ్యతిరేకం అయితే చేస్తున్నారు. కామెంట్ బాక్స్లో కూడా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు మనకు సంబంధించి ఈ కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి. ప్రస్తుతానికైతే కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి పనులు కొన్ని రోజుల్లో ముందుకు సాగనున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక కొత్త రైల్వే లైన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి కోనసీమ రైల్వే లైన్కి ఎందుకు ఫాస్ట్గా అమౌంట్ రిలీజ్ చేయలేకపోతున్నారని కూడా క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ కాబోతున్న రైల్వే లైన్ ఏంటి, ఆ రైల్వే లైన్కి ఎంత అమౌంట్ కేటాయించారు, అసలు ఆ రైల్వే లైన్ ఏ రూట్లో వెళ్తుంది అనేది ఇప్పుడైతే చూద్దాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పుట్టపర్తి నుంచి చిక్బల్లాపూర్ మార్గంలో 713 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్కు ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదం తెలిపింది. హిందూపురం ఎంపీ పార్థసారథి గారు తెలిపారు ఈ విషయాన్ని. పుట్టపర్తి చిక్బల్లాపూర్ రైల్వే లైన్లో భాగంగా ఏపీలో 4 రైల్వే స్టేషన్లు, అలాగే కర్ణాటకలో 3 రైల్వే స్టేషన్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుంచి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారు వెల్లడించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి 713 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ రైల్వే లైన్ కొత్తపల్లి, పెడబల్లి, గోరంట్ల, చింతలమత్తూరు, అలాగే కర్ణాటకలోని బాగేపల్లి, వర్లకొండ, దిబ్బూరు మీదుగా వెళ్లేలా ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరగనుంది. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే పుట్టపర్తి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. పర్యాటకంగా మరింత వృద్ధి సాధించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం మీదుగా రాబోయే రోజుల్లో మరిన్ని రైలు రాకపోకలు సాగించేందుకు అసౌకర్యం ఏర్పడుతుందని చెప్తున్నారు. పర్యాటకంగా కాకుండా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధికి తోడ్పడతాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు రైళ్ల సౌకర్యం లేని అనేక గ్రామాలు సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం అధికారులు సర్వే చేశారు. ఈ నివేదికలను రైల్వే బోర్డుకు అందించారు. ముదిగుబ్బ, పుట్టపర్తి, ముద్దనూరు, ముదిగుబ్బ, రాయచోటి, కదిరి, అలాగే కదిరి, చిక్బల్లాపూర్, ధర్మవరం, బళ్ళారి మార్గంలో రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు. అలాగే ఈ సర్వేలు అయిపోయిన తర్వాత రైల్వే బోర్డుకు గుంతకల్ డివిజన్ అధికారులు నివేదికలు సమర్పించారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి, చిక్బల్లాపూర్ మార్గంలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.